హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. ఈరోజు మునగాకుతోనూ కరివేపాకుతోనూ కారపొడులు చేద్దామా అండి? కరివేపాకు కారపొడిలో ఏమో కరివేపాకు సగం ఉంటే మిగిలిన దినుసులన్నీ సగం ఉంటాయండి. మునగాకు కారపొడిలోనేమో అన్నీ సరిసమానంగా ఉంటాయి. రెండు సూపర్ టేస్ట్గా ఉంటాయి, రెండు హెల్త్కి మంచిది. ముందు కరివేపాకు కారపొడి ఎలాగో చూద్దామా? దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలాగ ఎండుమిరపకాయలు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, కందిపప్పు, ధనియాలు 3 ఒకే కొలతతో వేసుకోవాలనమాట. ఇక్కడ నేను చిన్న గిన్నెతో వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. ఇక్కడ ఇవి ఎలా తీసుకోవాలంటే మనం చేసుకునేది కరివేపాకు కారపొడి కదండీ! ఫ్రై చేసుకున్నాక కరివేపాకు సగం ఉంటే మిగిలిన సగం అంతా ఇవి ఉండాలనమాట. అప్పుడు టేస్ట్ బావుంటుంది. ఆ దినుసులన్నీ మంచిగా ఫ్రై అయ్యాక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని వాటితో పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అదే బాండీలో కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అసలు ఎయ్యకపోయినా పర్వాలేదు కానీ కరివేపాకులో ఏమాత్రం తడున్నా సరే కారప్పొడి నిలవ ఉండదేమోనని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశానండి. ఇవన్నీ చేయడానికన్నా ముందే కరివేపాకుని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టి అప్పుడు కారప్పొడికి ఫ్రై చేసుకోవాలండి. ఈ కారప్పొడి కోసం కరివేపాకును ఫ్రై చేస్తాం కదండీ! అప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలనమాట. ఎక్కువ మంట మీద కరివేపాకును ఫ్రై చేసుకున్నా, ఎక్కువ సేపు ఫ్రై చేసుకున్నా సరే కరివేపాకులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయండి. అందుకే తక్కువ మంట మీద కరివేపాకులోని తడిపోయే వరకు మాత్రమే కరివేపాకును ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలని, కరివేపాకుని ఫ్రై చేసుకొని వాటిని చల్లారే వరకు ఉంచుకొని ఫస్ట్ మిక్సీ జార్‌లోకి ఎండుమిరపకాయలు, ధనియాలు, పచ్చిశనగపప్పు అన్నీ వేసుకోవాలి. వాటితో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అది కూడా బాగా మెత్తగా అయ్యే వరకు కాకుండా వీడియోలో చూపిస్తున్నా చూడండి. అలా బరకగా మిక్సీ పట్టుకొని ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న కరివేపాకుని వాటితో పాటు వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలనమాట. చాలామంది కారప్పొడి కొట్టేటప్పుడు చింతపండు వేయరు కదండీ! చింతపండు వేయడం వల్ల కారప్పొడి టేస్ట్ పెరుగుతుందండి. ఈసారి కారప్పొడి కొట్టుకునేటప్పుడు కొంచెం చింతపండు వేసి కారప్పొడి కొట్టుకోండి. డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. కరివేపాకు ఏసి మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువ సేపు పట్టాల్సిన పని లేదండి. కరివేపాకు ఊరికనే నలిగిపోతుంది కదా! కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా చూడండి. అలా పట్టుకుంటే సరిపోతుంది. ఈ కారప్పొడి ఇడ్లీ, దోసల్లోకే కాదండి అన్నంలోకి కూడా సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈరోజు మనం 2 రకాల కారప్పొడులు అనుకున్నాం కదా! ఇంకొకటి మునగాకుతో అండి. మునగాకు కారప్పొడి కొట్టుకోవడానికన్నా ముందే మునగాకుని కడుక్కొని ఇలాగ నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. తర్వాత అవిసె గింజలు వేసి కారప్పొడి కొట్టుకుందామా అండి? దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండీని పెట్టుకొని బాండీలో కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఎండుమిరపకాయలు కారంగా లేవని కొన్ని ఎక్కువే వేసుకున్నానండి. వాటితో పాటు 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి వీటన్నిటిని ఫ్రై చేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే బాండీలోకి 2 స్పూన్ల అవిసె గింజలు కూడా వేసుకోవాలి. వాటితో పాటు నేనిక్కడ కొంచెం చింతపండు కూడా వేశానండి. ఇలా చింతపండు వేయడం వల్ల కారపొడి టేస్ట్ బావుంటుందనమాట. అవిసె గింజలతో పాటు చింతపండు వేయడం వల్ల అవిసె గింజలు మరీ ఎక్కువగా ఎగరకుండా ఉంటాయండి. ఒకసారి వీడియో చూడండి. ఇలా మూత పెట్టుకొని అవిసె గింజల్ని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే అవిసె గింజలు కొంచెం ఫ్రై అయ్యే టయానికి ఎగిరిపోతా ఉంటాయన్నమాట. చిటపటలాడుతూ ఎగురుతా ఉంటాయి. ఇలా మూత పెట్టడం వల్ల అయి బయటికి ఎగరకుండా ఉంటాయి. అయి కూడా ఫ్రై అయ్యాక వాటిని కూడా పక్కకు తీసుకొని అదే బాండీలో మనం ఆరబెట్టుకున్నాం కదండీ మునగాకు, ఆ మునగాకునేసుకొని మునగాకుతో పాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మునగాకును ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మునగాకు ఇంత తీసుకున్నా కానీ ఫ్రై అయ్యేసరికి చాలా కొంచెమే అవుతుందండి. అందుకే చూసుకొని ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకోవాలనమాట. మునగాకు చాలా ఎక్కువ ఉంది కదా అని ఎండుమిరపకాయలు ఎక్కువ వేపుకొని కారపొడి కొట్టుకున్నామనుకోండి, కారపొడి కారంగా ఉంటుంది. అస్సలు తినలేం. ఇలా మునగాకును కూడా మంచిగా ఫ్రై చేసుకొని దాన్ని కూడా ఒక ప్లేట్‌లో తీసుకోవాలండి. కరివేపాకుని ఎలా ఫ్రై చేసుకుంటామో మునగాకును కూడా మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్కువగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోకూడదండి. దానిలో తడంతా పోయేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ఫ్రై చేసుకొని అన్నీ చల్లారేదాకా ఉంచుకొని, అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి ముందుగా ఎండుమిరపకాయలు, చింతపండు, ధనియాలు, అవిసె గింజలను వేసుకొని, వాటితో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని,
బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిలోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం చూసారా మునగాకుని, దాన్ని కూడా వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం బెల్లం పొడి. ఇక్కడ నేను చిన్న స్పూన్ బెల్లం పొడి వేశానండి. ఇలా బెల్లం పొడి వేయటం వల్ల మునగాకు కారప్పొడి చాలా బావుంటుందండి. ఇప్పుడు ఏస్తున్నది ఆ బెల్లం పొడి అనమాట. ఇది కూడా వేసుకొని దాంతోపాటు వెల్లుల్లి రేకులు కూడా వేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టుకుంటే మునగాకు కారప్పొడి రెడీ అవుతుందండి. మునగాకు కూడా ఊరికనే నలిగిపోతుంది కాబట్టి ఎక్కువసేపు మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. కారప్పొడి కూడా బరకగా పట్టుకుంటేనే బావుంటుందనమాట. ఇలా అవిసె గింజలు, మునగాకు వేసి కారప్పొడి కొట్టుకుంటే అది హెల్త్‌కి చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి. ఈ మునగాకు కారప్పొడి టిఫిన్స్‌లోకే కాదండి, రోజు అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద ఈ పొడి వేసుకొని తింటే చాలా మంచిది. ఇందులో అవిసె గింజలేసాం కదండీ! అది కొలెస్ట్రాల్‌ని కంట్రోల్‌లో ఉంచుతుందనమాట. మునగాకు వల్ల ఉపయోగాలన్నీ మనకు ఆల్రెడీ తెలుసు కదండీ! ఇలా డిఫరెంట్‌గా పొళ్ళు కొట్టుకొని ఇంట్లో ఉంచుకోవటం వల్ల టిఫిన్స్‌లోకి, అన్నంలోకే కాదండి, మనం ఎప్పుడైనా ఏమన్నా ఫ్రైలు చేసుకోవాలనుకున్నప్పుడు ఫ్రై చేసి దింపేటప్పుడు లాస్ట్ మినిట్‌లో ఇవి చల్లుకొని ఫ్రై చేసుకుంటే ఫ్రై టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.